నేపాల్‌లో ఇప్పుడు పెద్ద పెద్ద అల్లర్లయితే జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా యాప్స్‌ని బ్యాన్ చేయడం వల్ల అయితే కాదు. అక్కడున్న యువతకి ఉద్యోగాలు లేవు. అలాగే నేపాల్‌లో కరప్షన్ అంతా ఎక్కువైపోయింది. అప్పుడు యూత్ అంతా కోపంతో రగిలిపోతున్న సమయంలో అక్కడున్న నాయకులు వాళ్ళ కొడుకులు ఏం చేశారంటే, కొడుకులు గాని, కూతుర్లు గాని వెళ్ళేసి పెద్ద పెద్ద హోటల్‌లో అలాగే దుర్మార్గా మనీని ఖర్చు చేయడం, అలాగే వాళ్ళు హై లెవెల్‌లో తిరుగుతూ ఉంటే అయన్నీ పోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇన్‌స్టాలో గాని, ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని అయన్నిటిని యూత్ చూస్తుండేవాళ్ళు. నేపాల్ యూత్ చూసి చూసి వాళ్ళు ఓర్చుకోలేక మాకసలకి ఇక్కడ ఉండే కరప్షన్‌కి, ఇక్కడుండే న్యాయత్వానికి వీళ్ళు మాత్రం వెళ్ళేసి దర్బారుగా తిరుగుతూ ఇక్కడున్న ప్రజల్ని అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ధర్నాలైతే మొదలుపెట్టారు. అట్లా మొదలుపెట్టిన సమయంలో వాళ్ళ మీద షూటైసైడ్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు అక్కడున్న ప్రభుత్వం. అలాగే ఇంకో విషయం ఏంటంటే అప్పట్లోనే మళ్ళీ వాళ్ళ నాయకులు ఏం చేశారంటే సోషల్ మీడియా యాప్స్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి ఆ యాప్స్ అన్నిటిని బ్యాన్ చేశారు. అప్పుడు ఇంకా పెద్దదైంది ఆ గొడవ. మన ఇండియా నుంచి వెళ్ళిపోయిన దేశాలన్నిటి బతుకంతా ఇట్లానే తగలడింది. ఏంటంటే ఇప్పుడు నేపాల్ కానీ ఒకప్పుడు బంగ్లాదేశ్ ఇట్లా గొడవలతోనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. అలాగే అక్కడ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ అయితే చేసేసాడు. నాకు వద్దురా నాయనా అని చెప్పేసి. అట్లా ఉంటుంది. ఎప్పుడైనా యూత్ని పట్టించుకోవాలి. ఏ దేశంలో అయినా యూత్ అలాగే ప్రజలు సుఖంగా లేని దేశం ఎప్పుడు బాగుపడదు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ కంటెంట్ ఎప్పుడు నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటా కాబట్టి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.